హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ట్రెజరీ శాఖ నుండి కీలక మెమో విడుదలనమాట. కొత్త ఆదేశాలైతే జారీ అయ్యాయి. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు ప్రభుత్వం నుండి ఒక అత్యంత కీలకమైనటువంటి ఊరటనిచ్చే తాజా సమాచారం అయితే అందింది. ముఖ్యంగా గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి టీఏడిఆర్ అరియర్స్ బకాయిల చెల్లింపుల్లో ఎదురవుతున్నటువంటి సాంకేతిక ఇబ్బందులు అంటే టెక్నికల్ ఇష్యూస్ తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఒక అధికారిక సర్క్యులర్ని అయితే జారీ చేసింది. అంటే మెమో విడుదల చేసింది ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. మరి ఈ యొక్క బకాయిలు ఎందుకు ఆగిపోయాయి? మరి ఆగిపోయినటువంటి అంటే ఎవరికైతే రాలేదో, చెల్లింపులు జరగలేదో, ఆగిపోయాయో అటువంటి వారు మరి ఇప్పుడు ఏం చేయాలి అనే విషయాలపై ప్రభుత్వం చాలా స్పష్టమైన మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది ఈ మెమో ద్వారా అన్నమాట. మెమో ద్వారా ఇక వాస్తవానికి ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో అంటే ఎస్టీఓ ఆఫీసుల్లో పెన్షన్ల బకాయిలకు సంబంధించినటువంటి బిల్లులు ప్రాసెస్ అయినప్పటికీ అనేక కారణాల వల్ల అవి ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చాయి. మరి దీంతో క్షేత్రస్థాయి అధికారులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ ఉన్నతాధికారులు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి? మరి ఏం నిర్ణయం తీసుకున్నారంటే, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ట్రెజరీ అధికారులు తమ పరిధిలోని పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు మూతపడటము, క్లోజ్ అయి ఉండటం గమనించారు. మరి లేదంటే ఇతర కారణాల వల్లైనా సరే పేమెంట్స్ జరగని పక్షంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రాష్ట్ర స్థాయి అధికారులైతే వివరణ కోరారు. రాష్ట్ర స్థాయి అధికారులను వివరణ కోరారన్నమాట. ఈ గందరగోళానికి తెరదించుతూ రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్ గారు ఒక సమగ్రమైన మెమోను జారీ చేశారు. ఈ మెమోను రాష్ట్రంలోని అందరికీ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ డిటిఓ మరియు మంగళగిరిలోని ఏపీ సిఆర్టీ అధికారులకు ఈమెయిల్ ద్వారా పంపించడం అయితే జరిగింది. మరి మెమో ప్రకారంగా పెన్షనర్ల డిఆర్ అరియర్స్ చెల్లింపుల్లో తలెత్తినటువంటి ఫెయిల్డ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ యొక్క సమస్యలను ఎలా పరిష్కరించాలో స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలు నిరుపయోగంగా ఉండటం లేదా కేవైసీ అనేది అప్డేట్ కాకపోవడం వల్ల అంటే అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉండటము, అంటే యాక్టివ్లో లేకపోవడము, లేదంటే కేవైసీ కూడా ఉండాలి. సో ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. లేదంటే అకౌంట్ అనేది ఆటోమేటిక్‌గా ఇన్యాక్టివ్‌లోకి నిరుపయోగంగా అయితే వెళ్ళిపోతుంది. మరి దీనివల్ల కొంతమందికి సొమ్ము అనేది జమ కాలేదు. ఇన్యాక్టివ్ వల్ల గూడా. చాలామంది పెన్షనర్స్ తమ బ్యాంక్ ఖాతాలను సుదీర్ఘకాలంగా వాడకపోవడం వల్ల గూడా అవి ఇన్యాక్టివ్ అయిపోతాయి. అంటే మనము బ్యాంక్‌లో 6 నెలల పాటు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకపోతే అవి ఇన్యాక్టివ్ మోడ్‌లోకి వెళ్ళిపోతాయి. మరి కొందరి విషయంలో బ్యాంకుల విలీనం కారణం వల్ల అంటే కొన్ని బ్యాంకులు మెర్జ్ అయ్యాయి. కొన్ని బ్యాంకులు మూతపడిపోయి అంటే వేరే వారికి ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌కి ఈ విధంగా మెర్జ్ అయిపోయినట్టుగా మెర్జ్ చేసుకోవడం వల్ల అక్కడ ఆంధ్ర బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ పనిచేయదు. ఆ విధంగా ఐఎఫ్ఎస్‌సి కోడ్‌లు కూడా మారిపోయాయి. అలాంటి వాళ్ళకి పేమెంట్ ఫెయిల్ అయ్యి సోర్స్ అకౌంట్‌కి రిటర్న్ వచ్చేసిందనమాట అమౌంటు. సో, పెన్షనర్ ఖాతాకి పంపిన అమౌంటు అకౌంట్ మూసివేయడం వల్ల తిరిగి సోర్స్‌లోకి వచ్చేసింది. అలాగే దురదృష్టవశాత్తు కొంతమంది పెన్షనర్లు మరణించిన సందర్భాల్లో వారి ఖాతాలకు పంపిన బకాయిలు కూడా వెనక్కి వచ్చాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు అనుసరించాల్సినటువంటి మొదటి సూత్రం ఏమిటంటే, ఏదైనా పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు
ఆ వివరాలు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సంబంధిత ఎస్టీఓ లాగిన్‌లో ఖచ్చితంగా 90 రోజుల పాటు కనిపిస్తాయి. ఈ 90 రోజుల వ్యవధిలో సదరు పెన్షనర్ లేదా వారి వారసులు తగిన ఆధారాలు చూపిస్తే, అంటే ఈ యొక్క పేమెంట్ ఎవరికైతే ఫెయిల్ అయిందో, రాలేదో, తిరిగి సోర్స్‌కి రిటర్న్ ఎళ్ళిపోయిందో 90 రోజుల వరకు ఈ ఎస్టీఓ లాగిన్‌లో అట్లే ఫెయిల్డ్ పేమెంట్స్‌గా ఉంటాయి. దాన్నేమైనా చేసేదానికి అవకాశం ఉంది. ఏం జేయొచ్చు అంటే, వారి వారసులు ఎవరైతే ఉంటారో తగిన ఆధారాలతో వెళ్తే ఎస్టీఓ గారిని కన్సల్ట్ అయితే ఆ పేమెంట్ మళ్ళీ మీరు ప్రాసెస్ చేయించుకోవచ్చు. ఎస్టీఓ గారి పరిధిలోనే ఉంటుంది కాబట్టి అధికారం. మరి ఒకవేళ 90 రోజులు లోపు ఎటువంటి చర్య తీసుకోకపోతే ఆ బిల్లులనేవి ల్యాప్స్‌డ్ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మరింత క్లిష్టంగా మారుతుంది ఈ సమస్య అనేది. సో, 90 డేస్ అనేది చాలా క్రూషియల్ టైమ్ అనేది మనకిక్కడ అర్థమవుతుంది. 90 డేస్‌లో. మరి ఇక పెన్షనర్ గనుక మరణించిన సందర్భాల్లో ఆ బకాయిలను నేరుగా వారి వారసుల ఖాతాల్లోకి జమ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండటానికి ఇవి మాత్రమే అనుసరించాలని ఆదేశించిందనమాట. మరి ఎల్‌టీఏ లీగల్ హెయిర్ ఆథరైజేషన్ అని అర్థము. సో, ఈ విధంగా అంటే మరణించిన పెన్షనర్ యొక్క వారసులు తమ వారసత్వ ధృవీకరణ పత్రాలు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సమర్పించి ట్రెజరీ అధికారుల ద్వారా అనుమతి పొందిన తరువాతనే ఆ యొక్క బకాయిలనైతే పొందగలరు. మరి ఈ మేరకు ఈ పద్ధతి వల్ల అసలైన వారసులకు ప్రభుత్వం నుండి అందవలసిన సొమ్మనేది అందుతుంది అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంట్ బీఏఎస్ పరిశీలించే అధికారం కూడా ప్రస్తుత డీడీఓ మరియు డీటీఓ స్థాయి అధికారులకు కల్పించారు. మరి ప్రస్తుతం పెన్షనర్లు చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే ముందుగా మీ బ్యాంక్ ఖాతా స్వయంగా యాక్టివ్‌గా ఉందో లేదో మీరే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు రావాల్సిన డీఆర్ అడ్రెస్ ఇంకా అందకపోతే వెంటనే మీ యొక్క పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ సందర్శించండి. అక్కడ మీకు మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ట్రెజరీ అధికారుల వద్ద మీ బిల్లు ఎందుకు ఆగిపోయాయో అక్కడ అడిగి తెలుసుకొని దానికి తగిన పరిష్కారం వెతకాలి. ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఆఫీస్ నుంచి క్షేత్రస్థాయి అధికారులకు బిల్లులు రీసబ్మిట్ చేయడానికి మౌలిక ఆదేశాలైతే అందాయి. అయితే సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో ఈ బిల్లులను మళ్ళీ అప్‌లోడ్ చేయడానికి ఎనేబుల్ ఆప్షన్ అయితే రావాల్సి ఉంది. బహుశా రాబోయే 2, 3 రోజుల్లో ఈ యొక్క సాంకేతిక ప్రక్రియ పూర్తవుతుందనైతే అంచనా. మరి ఈ సమాచారాన్ని ధృవీకరించుకోవడానికి స్వయంగా రాష్ట్రంలోని కొందరు ట్రెజరీ అధికారులతో అయితే మాట్లాడడం జరిగిందండి. అలాగే ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. సో, వారు ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్, క్యాడర్ అధికారులతో చర్చించి పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం అయితే కృషి చేస్తున్నారు. కాబట్టి పెన్షనర్లు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. కొంతమంది పెన్షనర్లయితే ట్రెజరీ అధికారులు సరిగ్గా స్పందించటం లేదు అని చెప్పేసి ఫిర్యాదు చేస్తున్నారు. కానీ 1, 2 చోట్ల అలా ఉన్నా సరే మెజారిటీ అధికారులు సహకరిస్తూనే ఉన్నారు. ఒకవేళ మీకు గనుక స్థానిక అధికారుల నుంచి స్పందన లేకపోతే మీరు వెళ్లి అడిగినా సరే వాళ్ళు పట్టించుకోకపోతే మీరు మీ పెన్షన్ సంఘ నాయకులను సంప్రదించండి. లేదంటే పై అధికారులకు ఎవరైనా మీరు ఫిర్యాదు చేయండి వాళ్ళకి. ఒకసారి మీ యొక్క అకౌంట్ వివరాలను మరియు స్టేటస్‌ను చెక్ చేసుకుంటే మీకు రావాల్సిన ప్రతి రూపాయి, ప్రతి పైసా కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకైతే చేరుతుంది. ఈ మేరకు ఆశాభావంతో ఉండండి. మీ హక్కులనైతే మీరు సంరక్షించుకోండి, కాపాడుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే